ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ సంవత్సరంలో రాబోయే సోమవతి అమావాస్యకి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సోమవతి అమావాస్య చాలా చాలా స్పెషల్ అంటున్నారు కదా, ఏంటా స్పెషల్ గురుగారు? మనకు అమావాస్యలు చాలా ఉంటాయి, ప్రతి నెల వస్తుంటుంది. అవును కదా. ఆదివారం అమావాస్య వస్తే ఆదివారం అమావాస్య విశేషం, గురుగారు మంగళవారం అమావాస్య చాలా విశేషం, శనివారం అమావాస్య వస్తే చాలా విశేషం, గురువారం అమావాస్య వచ్చిన విశేషమే. కానీ అన్ని అమావాస్యలలోకెల్లా సోమవారము అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు. ఓ, ఇది చాలా విశేషమైనటువంటిది. మీరు అన్నారు కదా ఏంటా స్పెషల్ ఈ సంవత్సరంలో అంటే, ప్రతి సంవత్సరం సోమవతి అమావాస్యలు ఒక 2 లేదా 3 ఉంటాయమ్మా. ఓకే. కానీ ఈ 2025 సంవత్సరంలో ఈ మే మంత్లో 26 తారీఖు రోజున వచ్చే సోమవతి అమావాస్య మరియు 27వ తారీఖు రోజున కూడా అమావాస్య ఉదయం ఉంటుంది కదా, అది భౌమ అమావాస్య. ఓకే. 2 వస్తున్నాయి, కానీ సోమవతి అమావాస్య మాత్రం ఒకే ఒక్క అమావాస్య. ఈ 2025లో మళ్ళీ సోమవతి అమావాస్యని మనము చూడలేము. కాబట్టి అత్యంత మహిమాన్వితమైనటువంటి అమావాస్య ఇది. ఈ రోజున సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శిక్షతో బాధలు పడి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని మళ్ళీ తిరిగి పొందినటువంటి రోజు కాబట్టి పరమేశ్వరుడు వేసే శిక్ష నుంచి కూడా తప్పించుకునే మార్గం ఈ సోమవతి అమావాస్య రోజున ఉంటుందాం. అబ్బా. సో మరి ఏ దైవాన్ని ఈ రోజు ముఖ్యంగా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి తెలియజేస్తారా గురుగారు? సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా ఈశ్వరుని ఆరాధన చెయ్యాలని మనకు శాస్త్రంలో చెప్పబడింది. దీనికి గల కారణం కూడా అందరికీ తెలిసినటువంటిదే. దక్ష యజ్ఞం జరిగింది కదమ్మా. అవును గురుగారు. పిలవని పేరంటానికి అమ్మవారు వెళ్ళడం, అక్కడ అవమానాలు పాలవడం, తనంతట తాను అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. ఈ సతీ వియోగాన్ని భరించలేనటువంటి పరమేశ్వరుడు క్రోధరూపుడై తన యొక్క జటాజూటము నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్ష యజ్ఞాన్ని సర్వము నాశనం చేయమని చెప్పడం జరిగింది. అందులో యజ్ఞాన్ని, ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చంద్రుణ్ణి పట్టుకొని కొట్టరాని దెబ్బలు కొట్టాడట ఆ వీరభద్రుడు. ఆ దెబ్బలకి తాళలేక ఒళ్ళు ఛిద్రమైపోయి పాహి పరమేశ్వర, శరణు 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 పరమేశ్వర అనుకుంటూ ఈశ్వరుని దగ్గరికి వచ్చాడట. నా వీరభద్రుడు నీ కొడుకు కొట్టినటువంటి దెబ్బల నుంచి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, కాబట్టి నేను ఎన్ని బాధలు పడుతున్నానో నీకే తెలుసు. ఎవరెవరో వచ్చి నిన్ను వేడుకుంటారు, కానీ నీ వల్లనే నాకు ఇటువంటి దెబ్బలు తగిలినాయి, కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి పరమేశ్వర అంటే ఆ చంద్రుని యొక్క బాధని చూడలేక, ఎందుకంటే చంద్రుడు ఎవరో కాదు, తోడల్లుడు. దక్షుడి యొక్క 27 అమ్మాయిలని 27 నక్షత్రాలు చంద్రుడు వివాహం చేసుకుంటాడు. 27 కుమార్తెలని, పెద్ద కుమార్తెని ఈశ్వరుడు వివాహం చేసుకుంటాడు, సాక్షాత్తు తోడల్లుడు. కాబట్టి తోడల్లుడు అనేటువంటి ప్రేమతో పరమేశ్వరుడు, ఓ చంద్ర, వచ్చే ఈ అమావాస్య రోజున నన్ను ఆరాధన చెయ్యి, నీకు తప్పకుండా నీకు అనుగ్రహం కలుగుతుంది, నీ యొక్క శరీరము బాధలన్నీ తొలగిపోతాయంటే ఆ చంద్రుడు ఆ వచ్చినటువంటి అమావాస్య రోజున విశేషముగా ఈశ్వరుని అర్చన చేశాడు, అభిషేకం చేశాడు, పూజ చేశాడు. తన్వయత్వముతో ఆ పరమేశ్వరుడు ఆ చంద్రుడికి కలిగినటువంటి తాపములు, శరీర తాపములు, వీరభద్రుడు కొట్టినటువంటి దెబ్బలకి చాలా శరీరం ఛిద్రమైతే ఆ దేహం అంతా కూడా తిరిగి మళ్ళీ పూర్వదేహాన్ని పొందే విధంగా అనుగ్రహించి ఆ రోజు నుంచి కూడా ఆ చంద్రుణ్ణి తన యొక్క సిగలో అమర్చుకున్నాడు ఆభరణంగా. ఆ రోజు ఏ రోజు అయ్యా అంటే అమావాస్య సోమవారం అయింది. కాబట్టి ఈ సోమవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున చంద్రుడు ఉపాసన చేశాడు ఈశ్వరుని. కాబట్టి ఆ రోజున ఎవరైతే సోమవతి అమావాస్య వచ్చినటువంటి రోజున ఎవరైతే పరమేశ్వరుని ఉపాసన చేస్తారో, పరమేశ్వరుని ఆరాధన చేస్తారో అటువంటి వారికి
అంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనకి ఏ ఇబ్బందులు కలుగుతున్నా, మనకి ఏ సంతోషం కలిగినా అది శివానుగ్రహం వల్లనే. సంతోషము శివానుగ్రహం, దుఃఖము శివాగ్రహం. అటువంటి దుఃఖము, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం సోమవతి అమావాస్య రోజున కావున మనకు జాతకరీత్యా కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మళ్ళీ సోమవతి అమావాస్యని మనము చూడలేము. ఈ మే 26వ తారీఖు రోజున మాత్రమే ఉంది. అది కూడా మనం గమనించుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ అమావాస్య ప్రారంభమవుతుంది. సోమవారం రోజున ప్రదోషకాల సమయానికి అమావాస్య ఉంటుంది. కాబట్టి చాలా గొప్పగా ఈశ్వరుని ఆరాధన చేస్తే చాలా మంచి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. సో మరి ఎలాంటి పూజా విధానం చేయాలి గురుగారు ఈ రోజు? ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఉపవాసం ఉండాలమ్మా. ఓకే. చతుర్దశి అమావాస్య కలిసి వచ్చినటువంటిది సోమవారం అయింది ఆ రోజున. కాబట్టి విశేషముగా ఈ సోమవతి అమావాస్య రోజున పూజా విధానంలో చేయాల్సినటువంటిది ఈశ్వర ఆరాధన, 2 పితృదేవత ఆరాధన. ఓకే. విశేషం ఏంటంటే అమావాస్య సూర్యుడు మాత్రమే ఉండేటువంటి రోజు, చంద్రుడు కనిపించినటువంటి రోజు. పైగా సూర్యుడి నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం వస్తుంది మధ్యాహ్నం నుంచి. పొద్దున పూట భరణి నక్షత్రం ఉంటుంది. ఆ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? యముడు. నరకలోకములో ఈతి బాధలు పడుతున్నటువంటి తమ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ప్రతి వ్యక్తి కూడా మధ్యాహ్నం 12:30 కల్లా, ఎందుకంటే 12:17కి అమావాస్య ప్రారంభమవుతుంది, 12:30 కల్లా 12:30 నుంచి 2:30 లోపల ఎవరైనా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా పితృదేవతల యొక్క ఆత్మతృప్తి కోసం దగ్గరలో నది కానీ సముద్రము కానీ ఉంటే నది సముద్ర స్నానం ఆచరించి తిలతర్పణాది కార్యక్రమాలు జరిపించి స్వయంపాక దానం ఇవ్వండి. లేదు కనీసము ఇంట్లోనైనా కానీ తర్పణాది కార్యక్రమాలు తిలలతో చేసి స్వయంపాక దానము, బ్రాహ్మడికి వస్త్రదానము, దక్షిణ ఇవ్వవచ్చు. అటువంటిది లేదు, ఒక బ్రాహ్మణుడికి నేను చేయలేకపోతున్నాను కదా, కనీసం ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకమైన దానం చేయండి. ఇది లేదు. పితృదేవతలు అత్యంత సంతోషపడేటువంటి పండు ఏంటంటే పితృదేవత వృక్షం చెప్పబడినటువంటిది పనస పండు. పనస పండుని దానం చేయండి, పితృదేవతలు సంతోషిస్తారు ఎవరికైనా. ఇది ఆ రోజున చేయాల్సినటువంటిది. ఇక ప్రదోషకాల సమయంలో శివార్చన అన్నప్పుడు పితృ కార్యక్రమాలు చేసి ఉంటారు కాబట్టి చక్కగా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని, లేదా పితృ కార్యక్రమాలు చేయలేని వాళ్ళు కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని శివాలయంలో శివాయ నమః అంటూ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆవు పాలతో పరమేశ్వరుడికి ప్రదోషకాల సమయంలో 6 to 7 మధ్య కాలంలో అర్చన జరిపించి, లేదా అన్నముతోనైనా కానీ, అంటే గంజివార్చిన అన్నంతో కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి, వేడివేడిగా పొగలు కక్కుతూ ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని గంజివార్చినటువంటి అన్నముతో అభిషేకము జరిపించి ఆ అన్నాన్ని ప్రసాదంగా భక్తులకి పంచండి. ఇంట్లో వాళ్ళు నైవేద్యంగా తీసుకోవచ్చు, లేదా ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. తర్వాత పరమేశ్వరునికి ఇష్టమైనటువంటిది ధవనము, మరుమము, వీటితో ఆ పరమేశ్వరునికి అర్చన చేయండి. తప్పకుండా ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి పని వల్ల ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఏ సమస్యలతోనైతే మనం బాధపడుతున్నామో అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇటువంటి సోమవతి అమావాస్య ఈ సంవత్సరం ఇదొక్కటే ఉంది. ఇంకా మళ్ళీ సోమవతి అమావాస్య ఈ 2025వ సంవత్సరంలో లేదు. కాబట్టి జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈరోజు అమావాస్య కాబట్టి తాంత్రిక శక్తి చాలా గొప్పగా పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మొన్న మార్చి 29వ తారీఖు రోజున శని మారాడు, రాహువు కేతువు 18వ తారీఖు రోజున మారాడు, మే 18. మే 14వ తారీఖు రోజున గురువు మారాడు. ఈ కారణం చేత ప్రధానంగా 4 గ్రహాలు మారినటువంటి కారణం చేత జాతకరీత్యా చాలామంది సృష్టిలో అందరూ కూడా సమస్యలతో బాధపడుతూనే ఉంటుంటారు, సందేహం లేదు. పైగా ఇప్పుడు నడుస్తున్నటువంటిది కాలసర్పదోష ప్రభావం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సోమవతి అమావాస్య రోజున సాయంకాలము 6 గంటల తర్వాత నిశీ సమయములో అనగా సూర్యాస్తమయం తర్వాత ఆ రోజున కృత్తికా నక్షత్రం ఉంది.
సకలమైనటువంటి ప్రయోగ బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, కొంతమంది ప్రయోగం చేసి ఉంటారు మా మీద అని అంటుంటారు కదా, ఆ ప్రయోగ బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, శని దోష సమస్యలతో బాధపడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు, అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ముఖ్యంగా నరదోష, నరదృష్టి ప్రయోగం చేశారేమో అనేటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి నివారణార్థమై, తెలియక చేసినటువంటి కర్మలు ఏవో మనల్ని వెంటాడుతున్నటువంటివన్నీ అనేటువంటి ఆ దోష నివారణార్థమే రాహుకి చిన్నమస్త, రాహుకి అంతరిక్ష దేవత, కేతువుకి ధూమవతి, గురువుకి తార, అలాగే శనికి కాళి, వీటితో పాటుగా కాళీ హోమము కూడా, కాళీ హోమము మరియు వారాహి హోమం కూడా, ఈ 5 రకాల హోమాది కార్యక్రమాలు సశాస్త్రీయముగా ఉపాసనా పరులు, మామూలు బ్రాహ్మలు కాదండి, చక్కగా మంత్రదీక్ష తీసుకున్నటువంటి ఉపాసనా పరులతో కార్యక్రమాన్ని జరిపించి, హోమాది కార్యక్రమాలు జరిపించి, శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలి మాలని ప్రేక్షకులకి ఆ సోమవారం అమావాస్య ఉన్నటువంటి 26వ తారీఖు రోజున చేయించివ్వడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇది చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. ఇక అవకాశం ఉంటే చాలా సాధారణమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మర్రి చెట్టుకి ఆవు పాలు మరియు చక్కెర కలిపినటువంటిది మర్రి చెట్టుకి వేసి ధార పోసిన, మొదట్లో వేసిన రావి చెట్టు దగ్గర శివాయ నమః అంటూ 108 ప్రదక్షిణలు చేసి, ఒక రాగి చెంబులో నీళ్లు లేదా ఏదైనా కానీ నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో వేసి వచ్చినా చాలా 108 ప్రదక్షిణలు చేయాలి. శివాయ నమః అనుకుంటూ ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా గొప్పది. అంతేకాకుండా ఈ అమావాస్య 2 సార్లు వస్తుంది, 2 రోజులు ఉంటుంది. భౌమ అమావాస్య కూడా వస్తుంది. కాబట్టి మంగళవారం అమావాస్య ఉదయం సమయం కూడా చాలా పవిత్రమైంది, ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సోమవారం అమావాస్య రోజున వీలు కుదిరినటువంటి వాళ్ళు ఉదయం 8:30 లోపల తర్పణాది కార్యక్రమాలు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ మంగళవారం రోజు కూడా చేయవచ్చు. రైట్. సో గురుగారు గంటబద్ధంగా ఎన్నిసార్లు చెప్తున్నారు, గురుగారు వాక్కు బ్రహ్మవాక్కుగా మనం అందరం పాటిస్తూ ఉంటాం కాబట్టి సోమవారం సోమవతి అమావాస్య మనం అంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే గురుగారు పరిహారాలు కూడా సూచించారు. అండ్ ముఖ్యంగా కొన్ని రాసుల వారికి కలిసి రావట్లేదు, ఆ రాసుల వారు గురుగారు చేసే కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.